అక్షిత? ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేయడం ఏంటి? నువ్వు నా భార్యవు కాబట్టి అలా పట్టుకున్నాను. ఇది తప్ప నీకు ఇంకేం వేరే పని లేదా? ఎప్పుడు చూసినా అలా మాట్లాడతావేంటి? ఎందుకలా ఇరిటేట్ అయిపోతావు? చూడు, నేనేం కావాలని చెయ్యట్లేదు. ఇప్పుడు నా మూడ్ బాలేదు. ఎప్పుడు నీ మూడ్ బాగుందని? అసలు పెళ్ళయింది వాళ్ళకా మనకా? మనకు కూడా పెళ్ళై చాలా కాలమైందిగా. వాళ్ళకు పెళ్ళైంది కాబట్టి ఏం చేయాలో ఆలోచించుకుంటారు. నువ్వు నా గురించి ఆలోచించొచ్చు కదా. చంటి, నీకు అర్థం కావట్లేదా? అనీజీగా ఉందని చెప్తుంటే అర్థం చేసుకోవట్లేదేంటి? నన్ను బాధ పెడతావా? ఇదేనా నీ ప్రేమ? అన్ని డైలాగులు ఎందుకులే. అనీజీగా ఉందా? సరే అయితే. రోజు రోజుకి వీడి గోల్ ఎక్కువైపోతుంది. వీడిని మేనేజ్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు కానీ ఆ పల్లవి సంగతి తేల్చాలి. బావగారి జాతకంలో ఉన్న దోషం ప్రకారం అది చావాలి. ఆ చావు రాకపోతే ఆంటీ చెప్పినట్టు అదేదో నేనే ప్లాన్ చేస్తాను. వీడిని పెళ్లి చేసుకుని నా జీవితం నాశనం అవ్వడానికి కారణం పల్లవి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను వదిలిపెట్టను. ఏం లేదు బామ్మగారు, పెళ్లి రోజు జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాను. అయిపోయిన దాని గురించి ఎందుకమ్మా ఆలోచించడం? ఆ వెధవ కక్ష కట్టి నీ మీద ఎందుకలా అట్టెం చేశాడు? భగవంతుడి దయ వల్ల నీకేం కాకుండా ప్రాణాలతో బయటపడ్డావు. అయినా మీ అమ్మ వాడిని అరెస్ట్ చేయించి జైలుకు పంపించింది కదా. ఇక వాడి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదమ్మా. నువ్వేం భయపడకు. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది జరిగిపోయిన దాని గురించి కాదమ్మా, జరగబోయే దాని గురించి. నా మనవణ్ణి పెళ్లి చేసుకున్నావు. నా కోరిక ప్రకారం ఈ ఇంటి కోడలయ్యావు. ఈ ఇంటిని వాణ్ణి చక్కబెట్టాల్సిన బాధ్యత నీదేనమ్మా. ఏంట్రా ఊపుకుంటూ వచ్చేసావు? మరేం చేయమంటావు? ఏం చేయడమేంట్రా? దాని కొట్లో బాలేదు కదా. కాబట్టే కదా పొద్దున్నుంచి సాయంత్రం దాకా చేతులు పడిపోయేలాగా కాళ్ళు అరిగిపోయేలాగా సేవలు చేస్తుంది. ఇంకేం కావాలి? ఏంట్రా ఇరిటేట్ అవుతున్నావు? ఫ్లాష్ కట్టేయమంటావా? అవసరం లేదు. తనకిందాక టిఫిన్ పెట్టమన్నాను, పెట్టావా? పెట్టాను. పాలిచ్చావా? ఇచ్చాను. జ్యూస్ ఇచ్చావా? ఇచ్చాను. మరి రాత్రి పెట్టాల్సిన రాగిజావా? ఇన్ని తాగింది కదా, ఇంకా ఇవ్వాలా? డాక్టర్ గారు చెప్పిన మెనూ అదే కదండి. ఆయనదేం పోయింది? పెన్ను పేపర్ పెట్టుకుని మరవరా గీకేశాడు. చేయలాగా నేను చేస్తున్నాను. అయినా పెళ్లి చేసుకుంటే ఏ భార్య అయినా భర్తకి సేవలు చేస్తుంది. ఇక్కడంతా రివర్స్ లాగుంది. రేయ్, భార్య భర్తకి సేవలు చెయ్యాలని ఏం లేదురా. అవసరమైనప్పుడు భర్త భార్యకి సేవలు చెయ్యాలి. అదే భార్య భర్తల బంధం. 50-50. ఇక్కడ 50-50 ఎక్కడ ఉంది? 100% దాని సేవలన్నీ నా అకౌంట్ లోనే పడిపోతున్నాయి. జావలేదు, గడిది గుడ్డు లేదు, ఇచ్చే ప్రసక్తే లేదు. అంతే అంటారా? అయ్యో, ఏమైందమ్మా? ఏడుపు వస్తుంది బామ్మగారు. అమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? లేకపోతే మీ మనవడు ఎలా మాట్లాడుతున్నారో చూసారా? నేనేమైనా మనులు అడిగానా, మాణిక్యాలు అడిగానా? ఒక్క గ్లాసుడు రాగి జావా అది కూడా ఇవ్వనంటున్నాడు. తాగకుండా పడుకోమంటున్నాడు. ఏం యాక్ట్ చేస్తున్నావే? సీరియల్స్ లో ఆస్కార్ అవార్డు ఇవ్వరు గాని, లేదంటే ఖచ్చితంగా నీకే ఇచ్చేవాళ్ళు. ఫేస్ ఏంటి అలా పెట్టారు? ఎలా పెట్టాను? నవ్వుతూనే ఉన్నానుగా. జావా అదిరిపోయింది. తాగి చూడు, నీకు కూడా తెలుస్తుంది. అంత బాగుందా? ఓ, ఇవ్వండి. తాగు తాగు.
అయ్యో గ్లాస్ పడిపోయింది. ప్లాన్ ఫ్లాప్ అయింది. ఏంట్రా? హ? అదే ప్రేమ కలిపాను కదా, ప్రేమ వేస్ట్ అయింది అంటున్నాను. అందుకే ఇచ్చేటప్పుడు చూసుకునివ్వాలి. ఉండమ్మా, నేను తీసుకొస్తాను. ఏ సండే లాంటి లైఫ్ మండేలా మండుతోంది, ఈ గుండెల్లోన బీటు సావుడ్డపై మోగుతోంది. ఏ సండే లాంటి లైఫ్ మండేలా మండుతోంది, ఈ గుండెల్లోన బీటు సావుడ్డపై మోగుతోంది. గ్రహచారం జిల్లాల గదిలోకి దూరిందే, దురదృష్టం దుష్మన్లా దుంపంతా పెంచిందే. అయ్యో ఎంతసేపు అంత కారాన్ని కంట్రోల్ చేసుకుంటారు? బుక్కయ్యారు. అరవండి. అవును, కారం నీకెలా తెలిసింది? తెలివిగా కారాన్ని కలిపారు కానీ ఆ కారం గ్లాస్ కంటుకుంది, అది మాత్రం చూసుకోలేదు. ఇలా కనిపెట్టేసావా?